Namaste, welcome to Y News. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జీజీహెచ్ లో ఎంసీహెచ్, ఎన్ఐసీయూ వంటి విభాగాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా 2047 నాటికి మెటర్నల్ మార్టాలిటీ రేట్ని 1 लाख లైవ్ బర్త్స్కి ఇప్పుడు ఉంటున్న 45 నుండి 5 లోపల తీసుకురావాలని, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని 23 నుంచి 2 లోపల తీసుకురావాలని, అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 63% నుంచి 5%లోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలని, తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ రాజమహేంద్రవరంలో 2 ఫ్లోర్లలో ఎంసీహెచ్ వార్డుని మనం ప్రారంభించుకోవడం, 150 అదనపు పడకల్ని కూడా 75 వార్డులలో, అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక 40 స్పెషల్ బర్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని, పిఐసియు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎస్ఐసియుకి అనుబంధంగా 25 పడకలతో మదర్ కేర్ బ్లాక్ను కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. ఈ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ, ఎన్ఐసియు కానీ, ఎస్ఐసియులో కానీ అధునాతనమైన ఎక్విప్మెంట్, వార్మర్స్ దగ్గర నుంచి, ఫోటో థెరపీ దగ్గర నుంచి, రేడియో వార్మర్సు, సిప్యాప్లు, ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటయ్యా అంటే, ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు, వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఇప్పుడే చెప్పారు, చాలామందిని అడుగుతున్న క్రమంలో ఎవరమ్మా, ఎవరు రెఫర్ చేశారు, ఎవరైనా ఆశా చెప్పారా, ఏందని చెప్పారా, లేదా అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైనా అంగన్వాడీ వర్కర్ చెప్పారా అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్తూ చివరికి అనేక రకాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కూడా మీరు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మీరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో 4 Ds డెవలప్మెంటల్ డిలేసెస్ కానీ, డిసీజెస్ అట్ బర్త్ కానీ, డిఫెక్ట్స్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి 4 రకాల వ్యాధుల్ని అతి త్వరగా అర్లీ డిటెక్షన్ కారణంగా అర్లీ ఇంటర్వెన్షన్స్తో వాటిని నయం చేసే అవకాశం ఉంది. క్లెఫ్ట్ కానీ, లిప్ క్లెఫ్ట్ కానీ, లేదా క్లెఫ్ట్ ఫుట్ కానీ, ఇంకో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్న రెటినోపతి, ఇక్కడ 6 మంది పిల్లలకి భవిష్యత్తులో చూపు రాదు అనుకుంటున్న పిల్లలకి ఇవాళ రెటినోపతి సర్జరీ చేయడం వల్ల ఆ బిడ్డలకి ఎస్ఐసియు బిడ్డలు ఇవాళ భవిష్యత్తులో వాళ్ళకి కంటి చూపు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇతర ఏ ప్రభుత్వ ఆసుపత్రులు లేని విధంగా కూడా డెంటల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి, డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు. ఈ రకంగా పిల్లల్ని ప్రాథమిక దశలోనే చిన్న వయసులోనే వారి భవిష్యత్తులో పడబోయే వాటి వ్యాధుల్ని గుర్తించి వారికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా తయారు చేసి భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనం ఇవాళ చూసాం, ఈ రాజమండ్రిలో ఈ కొత్త పీడియాట్రిక్ వార్డులో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి, దానివల్ల ప్రజల్లో ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడ ఓపీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఓపీ 800 నుంచి 1000 పెరిగిందంటే దానికి ప్రజల్లో విశ్వాసం పెరగడం కారణమని అంటుంటే, ఇటువంటి ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని ప్రతిపక్షం గత 5 సంవత్సరాల పాటు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు, విష ప్రచారాలు చేస్తున్నప్పుడు, తద్వారా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తద్వారా నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ పెరుగుతోంది అనే విష ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే మీడియా మాధ్యమంగా నేను చెప్తున్నాను, గత సంవత్సరం రోజుల్లో మేము వచ్చిన నాటికి 2500 కోట్లు ఆశా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళకి 2500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీలు ఉన్నాయి. అవి తీరుస్తూ రెండో వైపు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం.